బీసీల రుణం తీర్చుకోవడానికి డిక్లరేషన్ తీసుకువచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని, ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ను 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇదొక హిస్టారికల్ డే. చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ మీ ముందర పెడుతున్నాం. అందుకే అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాలి, జై హో బీసీ, జై హో బీసీ. ఇది మనందరి నినాదం కావాలి, మనందరి విధానం కావాలి. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు, కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి. అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు, ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్, జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా